अमूल्य लोक कलाओं से करते हैं हम असीम सम्मान हमारी जनजाति संस्कृतियों का। तभी तो हम ही नहीं विश्व सारा कहता है जयति जय जय भारतम जयति जय जय मम भारतम मम भारतम जयति जय जय जयति जय जय जयति जय मम भारतम जयति जय जय जयति जय जय जयति जय मम भारतम हो तेरी जय जय तेरी जय मम भारतम तेरी जय मम भारतम तेरी जय मम भारतम देवभूमे वेदभूमे त्यागभूमे नमो नमः मातृभूमे
जा कृषि को लेकर के संग हरित क्रांति भर डाले रंग विकास पथ पर डटे हुए उन्नत उन्नत जीने का ढंग होंगे अनथक सब प्रयास
कुछ करिए कुछ करिए कुछ करिए कुछ करिए नस नस मेरी खोले हर कुछ करिए कुछ करिए बस बस बड़ा होते अब कुछ करिए ओ मोहब्बत दिल से बढ़िए तुम बेरिए जा करिए और मोहब्बत दिल से बढ़िए तुम बेरिए जा करिए गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में आज भर तुम्हारा मार धरती पतंगों में गिरती उमंगों में खेलों के मेलों में बरसाती रेलों में गन्नों के नीचे में
आए वतन, शांति का उन्नति का प्यार का चमन। ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. ఏదో ఇంతవరకు హడావిడి ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చారు ఏదో చేయాలి అన్న తాపత్రంలో చేశాను తప్ప, మైకు లేకుండా మాట్లాడగలను తప్ప, మైక్ ఉంటే చేతులు కాళ్ళు ఉరుగుతాయి, నాకు ఒక పోడియం ఏర్పాటు చేయండి స్టేజ్ మీద అని రిక్వెస్ట్ చేశారు ఆర్గనైజర్స్. వాళ్ళు ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. నా కాళ్ళు వణికినా చేతులు వణికినా ఎవరికైతే కనిపించకూడదో వాళ్ళందరికీ కనిపిస్తాయి ఇక్కడ. ఇది వీళ్ళు కోపంతో చేశారా, అభిమానంతో చేశారా, ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ ఈరోజు ఇక్కడ వచ్చిన ఈ సందోహం ఆనందంలో ఏది ఏమైనా మాట్లాడేస్తా. తప్పులు ఉంటే క్షమించండి. హ్యాపీ రిపబ్లిక్ టు ఎవ్రీబడి. మై ఇండియా, మై ప్రైడ్. First, I must express my heartful wishes and God bless us to the students who presented here, who are standing till morning. Since morning they are standing. Hats off to your energy, hats off to your rendering wonderful services on this auspicious Republic Day. ఇంత గ్రాండ్గా ఇది ఈరోజు ఇక్కడ జరుగుతుంది అంటే దాని వెనుక బ్యాక్ బోన్లా ఎన్నో రోజుల నుంచి దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఒక సోల్జర్, మేజర్
జయసుధ గారిని ఇక్కడ నేను అప్రిషియేట్ చేయలేకపోతూ ఉంటున్నాను. షీఈ్ లైక్ ఎ స్టన్ గన్. చూస్తున్నారు ఇంతసేపు నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లాంటి వాళ్ళు ఉంటే మాకు పనే లేదు. మై ఇండియా మై ప్రైడ్ ఆ దీంతో ఈరోజు నారీ శక్తి అన్న నేమ్తో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఫ్లైట్స్ ఆర్ బీయింగ్ ఫ్లయింగ్ టుడే. అవర్ డ్రీమ్స్ ఆల్సో ఆర్ ఫ్లయింగ్ ఎవ్రీ డే. But to fulfill our dreams, we shall try to do in a different way. How this excellent event, is it not the excellent event? How this excellent event of Republic Day on 26 Jan 2026 with 2026 flags, with 2026 cadets, with 26 guests, with 26 awards to draw the attention of global attention. What a coordination it is, what a cooperation it is. Really great. Yes, this is a message making awakening to all on this Republic Day. Who made this as a memorable day, who made this as a miracle day, he is the founder, Indian Book of Records. He seems to be simple. Of course, simplicity is his address. Sincerity is his care of address. He is none other than one and only one, Vivekananda Babu. Please welcome onto the dais. Give him a big applause. నోటు నుంచి మాట రాదు, ఒక కోటు వేసుకోవడం తెలియదు, కానీ హీ హాస్ గాట్ ఎ విజన్, హీ హాస్ గాట్ ఎ మిషన్. అతనికి నేను ఫస్ట్ పరిచయం అయినప్పుడే అతనిలో ఏదో ఒక గమ్యం, ఒక టార్గెట్ ఉందని నేను అబ్జర్వ్ చేశాను. అప్పటి నుంచి ఆయనతో ఉంటున్నాను, ఆయన కూడా నాతో ఉంటున్నాడని అనుకుంటున్నాను. ఏమన్నా మాట్లాడు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రోగ్రాంకి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి డాక్టర్ వివేక్ బాబు గారికి మనందరం కూడా ఒక క్లాప్స్తో మనందరి గ్రాటిట్యూడ్ తెలుపుదాం. 1 2 1 2 1 2 3. ఒకటే గమ్యం, ఒకటే ధ్యేయం. కష్టాలు రాని, నష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఏదైనా కానీ గెలుపు పొందు వరకు అలుపు లేదు నీకు. అది అతను. రియలీ ఆల్ ద బెస్ట్. ఐ విల్ బీ విత్ యూ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆయన ఒక్కడి వలనో, నా ఒక్కడి వలనో, మీ ఒక్కడి వలనో అయ్యేది కాదు ఇది. ఇట్స్ నాట్ ఈజీ యాజ్ పాసిబుల్ యాజ్ వీ థింక్ టు మేక్ దిస్ మచ్ సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఆ పిల్లలు కొన్నాళ్ళ నుంచి ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు డ్యాన్స్ చేసిన పిల్లలు అయితేనే అక్కడ కూర్చొని ఉదయం నుంచి నిల్చొని ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి రెడీగా ఉన్న పిల్లలు అయితేనే వాళ్ళని ఏ విధంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఆ చేతులు నేను జేబులో పెడుతుంటే ఏదో పోజ్ అనుకోకండి, చేతులు వణుకుతున్నాయి, అందుకు జేబులో పెట్టుకున్నా. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఆ ఏజ్లో నేను విన్నవి మా గురువు గారు చెప్పినప్పుడు, కొంతమంది యువతులు ముందు యుగం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు. అటువంటి మీ అందరికీ
మా అందరి తరపున ఆహ్వానం. ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. అమ్మయ్య, జయసుధ్ గారు చెప్తే కానీ మీరు క్లాప్స్ కొట్టరేమనుకున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఒకరిద్దరు మీకు ఇచ్చే మెసేజెస్ అప్పుడు కూడా ఇదే చేయండి. ఆఫ్ కోర్స్ మీరు మాత్రం ఏం చేస్తారు, వారం రోజుల నుంచి కష్టపడుతున్నారు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయటానికి మెన్షన్ చేయని వాళ్ళు చెప్పారు. దీని వెనుక స్ట్రాంగ్ పిల్లర్స్లా సెల్ఫ్లెస్ సపోర్ట్తో ఉన్నటువంటి మన ప్రీతి రెడ్డి గారు మల్లారెడ్డి గ్రూప్స్ ఆఫ్ చైర్మన్, అలాగే కిసాన్ పరివార్ ఒక కప్పులు వచ్చున్నారు వాళ్ళు, రాజారాణి గారు అండ్ భూటాన్. నెక్స్ట్ లార్వెన్ గ్రూప్స్, రామ్ గారు, వేణు గారు, ఆర్ఎస్ఆర్ శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, హాల్మార్క్, జూపల్లి మంజులా గారు, కస్తూరబాంది డిగ్రీ కాలేజ్. అంటే వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు అంటే బికాస్ దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ టైమ్ ఐ మే నాట్ మేక్ మెన్షన్ ఆల్ ద నేమ్స్. సతీష్ రెడ్డి గారు, బట్ ఆల్ ఆర్ గ్రేట్ పీపుల్. యాజ్ ఐ సెడ్, ఆల్ ఆర్ గ్రేట్ పీపుల్ హియర్. కృష్ణారెడ్డి గారు, ఐ మస్ట్ వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. కమింగ్ టు ద చీఫ్ గెస్ట్. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అన్న నానుడిని నమ్మి ఆమె చేసిన సేవలు ఎన్నో కామన్ పీపుల్ కోసం. అందులో మచ్చుతునికి ఏంటంటే ఒకే రోజులో ఇచ్చిన నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్, అది ఎందరో జడ్జెస్కి ఆదర్శమైంది. అది మనందరికీ చాలా ఉపయోగం కూడా అయింది. సో షీ హ్యాస్ గాట్ సమ్ ప్రిన్సిపల్స్, ఏ విమెన్ విత్ ప్రిన్సిపల్స్, ఏ విమెన్ విత్ ఎథిక్స్. షీ ఈజ్ నన్ అదర్ దెన్ నందా మేడం. అండ్ కమింగ్ టు మా గురువు గారు, మీ అందరికీ పరిచయం అవసరం లేనివారు, టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ను కూడా బజరంగ్ భాయిజాల్తో ఉర్రు తొలగించి బాహుబలితో ప్రపంచ ప్రఖ్యాతిని గాంచి, ఆయన గురించి ఆయన లాంగ్వేజ్లో చెప్తా. ఆయన చాలా సింపుల్. పర్సనల్గా వీళ్ళు కూడా పిలవడం జరగలేదు. ఆయన మీ అందరినీ దీవించడానికే వచ్చారు. ఆయన ఎంత సింపుల్ అంటే, ఆయన రాజ్యసభలో మెంబర్, మోడీ గారు ప్రత్యేకంగా పిలిచి ఇచ్చిన పదవి, ఏరి కోరి తీసుకున్న పదవి. అలాగే చిత్రంతో రంగప్రవేశం చేసి చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనదైన శైలితో ప్రఖ్యాతిగాంచి సినీ వినీల కోసంలో యువకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన డేరింగ్, డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ శ్రీ తేజ గారు. ఇట్లా టైం లేకపోవడం వల్ల అందరి గురించి మెన్షన్ చేయట్లేదు, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనం అందరూ వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ ముందు చేశాక తర్వాత ప్లెడ్జ్ ఉంటుంది, తర్వాత అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 26 మెంబర్స్, ఆల్ ఆర్ సెలబ్రిటీస్, ఆల్ ఆర్ విఐపీస్, ఆల్ ఆర్ వెల్ విషర్స్ ఆఫ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్.
సో అందరినీ కూడా ఈరోజు సన్మానం చేస్తున్నాం. జనరల్గా ఒకళ్ళో ఇద్దరు చేస్తారు. ఇది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ కోసం చేస్తున్నది కాబట్టి ఎవరిని సన్మానం చేస్తామో వాళ్ళ దగ్గరికి ఇండియన్ బుక్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ప్లస్ మరో ఇద్దరు ఎవరనుకుంటే వాళ్ళు ఆ ముగ్గురు పేర్లు చదువుతారు. వాళ్ళు మాత్రమే వెళ్ళి చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆయా సీట్స్లో కూర్చోవాలని వినమ్రంగా వినయపూర్వకంగా అందరినీ కోరుకుంటాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే ఇది మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో కాదు. ఇది క్రౌడ్గా కాకుండా దానికి మాకు హెల్ప్ చేయవలసిందే కోరుకుంటూ సునిశ్చితులు మా హృదయాంతరాంగికులు విజయేంద్ర ప్రసాద్ గారికి గట్టిగా చెప్పండి. మాస్టర్ స్టోరీ టెల్లర్ who spent created a epic making cinema across languages with iconic blockbusters Magadira, Bahubali, RRR and Bajrangi Bhaijaan, blending myth, emotion, nationalism and human values. He elevated the India cinema to global stature and has a member of Rajya Sabha. He continues to and 1 minute message is that. ఆ మాట కాదండి, పాత మాట చెప్తా ఉన్నా, తల్లి మాట చెప్తాను. ఆ తల్లి చాలా సంతోషించింది. అమ్మ జయసుధ గారు చాలా అప్రిషియేట్ చేసింది. మీ అందరినీ రికార్డ్ చేసి అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యమైన మాట ఒకటి చెప్పిందండి, పిల్లల పాపం చాలాసేపు ఎండలో ఉన్నారు, త్వరగా ఫినిష్ చేయమంటుంది. థ్యాంక్ యూ. చిత్రం నువ్వు నేను జయం రాను రాను అంటూనే చిన్నదో అనే పాటలతో సినిమాలతో ఎంతో మందిని యూత్ ని సినిమా ignited new trends, shaped generation of filmmakers and he has proven content creates ఇప్పటికే అందరూ చాలా మాట్లాడారు, ఇప్పటికే లేట్ అయిపోయింది. పిల్లలు పొద్దుటి నుంచి ఉన్నారు, ఎండ దెబ్బ కలిసిపోతారని. భారత్ మాతాకి జై. On the dais, off the dais, to all the students, NCC students and all my students, thank you so much for supporting us and making this event a great success. Of course, the dynamic Madhav sir and our Chief Justice for today, the Nanda ma'am and everyone on the stage, thank you so much. And how can I forget the very, very, very dynamic Jayasudha Madam Garu, hats off to you. And yes, India is not just a country, it's an emotion. So let's make our country feel proud about us and thank you so much. Vande Mataram. Thank you. The chairman, what is it? Just moment. No. Attention everyone. 2026 జనగణమన అందరం పాడతాం, వందే మాతరం కూడా అందరం పాడతాం. రిపబ్లిక్ అంటే జెండానా, రిపబ్లిక్ అంటే జాతీయ గీతమా, లేకపోతే గ్రంథాలలో ఉన్న మొయ్యలేనంత బరువుగా ఉన్న మన అందరి మెదడులో ఎక్కలేని గ్రంథం అనుకోవాలా? ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు ఇస్తున్నారంటే, అప్పటి నుంచి 2 అబ్జర్వ్ చేశాను. మల్లారెడ్డి కాలేజ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. సో అవినాష్ కాలేజ్, బట్ ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ ఎగ్జాక్ట్, బట్ ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. ప్రిన్సిపాల్స్, విద్యాపకులందరూ పిల్లలని బుద్ధి చెప్తా ఉంటే క్రమశిక్షణ ఎలా ఉండాలని చెప్పేసి మన మాధవి మేడం గారు, జయసుధ గారు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నారు. బట్ జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటే, అదేంటంటే దేశం బాగుండాలన్నా, స్వచ్ఛ భారత్ ఉండాలన్నా మనకు కావలసింది క్రమశిక్షణ, బాధ్యతగా ఇవి 2 ఉంటే సరిపోతుంది. కానీ దేశంలో స్వేచ్ఛ కావాలి అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా తప్పులు జరిగినా కోర్టు మెట్లు ఎక్కుతా ఉంటాము. బాధ్యత ఎక్కువైపోయిందని తెలిసినా కూడా మళ్ళీ కోర్టుల మెట్లు ఎక్కుతా ఉంటాము. కానీ ఇక్కడ జడ్జి గారు కూడా ఎవరికి న్యాయం చెప్పాలో తెలియక తలబట్టేసుకుంటుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవరు ఎంత ప్రాపర్గా నావిగేట్ చేస్తారో న్యాయం వాళ్ళ వైపే ఉంటుంది. అందుకనే న్యాయదేవతకు కళ్ళు లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాము.
కానీ ఒకటి మనమందరం కూడా బాధ్యతగా ఉండాలంటే, బాధ్యత అంటే ఏ స్థాయిలో ఉండాలంటే, చేతుల్లో ఉన్న చిన్న చిత్తు కాగితం కూడా, టిష్యూ పేపర్ కూడా తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేంత బాధ్యతగా ఎప్పుడైతే మన అందరి దాంట్లో ఉంటుందో అప్పుడు ఈ దేశభక్తి కానీ లేకపోతే స్వచ్ఛ భారత్ కానీ దేశం దానంతట అదే ఎదుగుతుందని నా భావన. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రమశిక్షణతో ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Kunu, because I know we have a lot of dignitaries waiting to receive this very prestigious memento. I don't want to say any words. I just want to say, मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा, सुर की नदियाँ हर दिशा से बहके सागर में मिले, बादलों का रूप लेकर बरसे हल्के हल्के, हो मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा. जय हिंद, जय हिंद, जय हिंद. We request the representative of KIMS to please step forward.